दिव्याय देहाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय दिगंबरा दिगंबरा ఇక్కడ చాలా మంది యొక్క సమ్మేళనం జరిగింది. ఇక్కడ ఒక 15-20 రోజుల నుంచి అనంతకృష్ణ శేఠు ఈ కార్యక్రమం కోసం కలలు కంటున్నాడు అనుక్షణం. అది గణపతి మహారాజ్ దాన్ని అనుకూలంగా చేసుకున్నాడు. ఎవరెవరు ఇక్కడికి రావాలి, ఎవరెవరు ఇందులో పాల్గొనాలి, ఎవరెవరు దీంట్లో పాలు పంచుకోవాలి, ఎవరికి తన ఆశీస్సులు ఇవ్వాలి గణపతి నిర్ణయించుకున్నాడు. కనుకనే ఇవాళ మనం ఇక్కడ హాజరైనామని నా యొక్క నమ్మకం. ఇందులో దాదాపు ఒక 4-5 రాక్షసులు ఉన్నాం మేము. మొదటి రాక్షసుడు అనంతకృష్ణ, పట్టు పట్టిండంటే విడివాడు ఆయన, కానీ పని రాక్షసుడు. ఇక మావాడు ఇక్కడ ఉన్నాడు చుంచన కూడా అయ్యగారు, భజన రాక్షసుడు, మంగళహారతి రాక్షసుడు. వాడు పాడిండంటే కొంత ఎత్తిండంటే ఇంకా అమ్మవారి దిగి రావాల్సిందే. ఒకసారి చప్పట్లు కొట్టండి అనంతకృష్ణ గారికి, చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఇంత పని చేస్తే ఒక్క 4 చేస్తే 10 మంది ఆనందపడుతున్నారు, వేల మంది చూస్తున్నారు, ఎంతో మంది దాని యొక్క ఆనందాన్ని పొందుతున్నారు. మహాగణపతి అయితే ఆయన చిరునవ్వులతో ఎంతో సంతోషిస్తున్నాడు. స్వామి ఆ ముఖం చూడండి ఎంత వెలిగిపోతుందో. కనుక ఇక్కడ నిలబడ్డారు మీరు ఎంతో మంది. ఎంత సినిమా పెట్టినా నిలబడరు, ఎన్ని పదార్థాలు పెట్టినా నిలబడరు. ఎందుకు నిలబడ్డారు? కేవలం స్వామి మీద భక్తి చేత. ఈ నిలబడ్డ వాళ్ళందరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రసన్నవదనం ఛాయేంది. అంతకుముందు శివుడు వచ్చిపోయినాడు, ఆంజనేయ స్వామి ఒకసారి వచ్చిపోయినాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం కంపనస విన్న తర్వాత బ్రహ్మమురారి లోపల సెల్ ఫోన్లో వెతుకుతారు, అది చూసుకుంటూ పాడదాం. మండలేర్పిషి పురుషస్తారయజోగోషి సయజుషా మండలకోసయజుష లోకస్వైషాత్రయేవ విద్యాతపతి య ఏషోऽन्तరాదిత్యే హిరణ్మయః పురుషః ఆదిత్యో వా ఏష ఏతన్మన్ ఆదిత్యో వై తేజ రికార్డ్ करते हैं भगवान की ఇప్పుడు శ్రీ 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 మాధవానంద స్వామి వారు దాని యొక్క దివ్య ఆశీస్సుల ప్రవచనం చెప్తారు. మీరు శ్రద్ధగా ఈ సెల్ ఫోన్లో వాళ్ళు తొలిట నుంచి ఇక్కడ మనకు సందేశం ఇస్తున్నారు, మీరు శ్రద్ధగా వినవలసిందిగా ప్రార్థన. నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీస్సులు అందిస్తున్నారు. నాగరాజభూషణ నందివాగనా పరమాత్మ
శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే. కొంచెం మాట్లాడకండి దయచేసి 10 నిమిషాలు. శుక్లబలంగా ఒక జ్ఞానానికి చరణాలు జరిపితము. అవధూత చింతన శ్రీ గురుదేవత. ఇంకా 18 హారతులు మిగిలినాయి. ఇప్పుడు శ్రీ 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 శివానంద స్వామి గారు శ్రీ విఘ్నేశమిభాస్యం సేవకావిష్టభాజకం ఏకదంతం ఉమాపుత్రం నమామి గణనాయకం. మారుతనందనాయ సురమానిత భీమ పరక్రమాయ సంసార పరన్ముఖాయ భవశాస్త్ర వివేక విచక్షణాయ గంభీర గుణకరాయ పృథివీతనయా సుఖయోగదాయ సీతారక నామ మంత్రభవతే నమో నమః. మదనానందమారాజ్యం సదానందమఠాధిపం దత్తపీఠ సమాసీనం విశ్వకళ్యాణకం భజే. సర్వమంగళమమ్ము రూపు చేసినటువంటి ఈ భక్త బృందం, ఈ కిషన్జీ గారు, ఈ ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, అనధికారులు, మాతృమూర్తులైనటువంటి జగన్మాత స్వరూపులైనటువంటి తల్లులు లోక కళ్యాణార్థమై అనేక జన్మల పుణ్యధనములు రాజనీతించి ఈ మానవజన స్వార్థత కొరకే మద్గురుడు మదనానంద సరస్వాముల వారు లోక కళ్యాణార్థమై పుట్టి మన మెదక్ జిల్లాలో పుట్టి పెరిగి అనేక కార్యక్రమాలు చేస్తూ గతులు సగెలుగు కనుమరుగవునేమో ఇనుము భారతీయ వీరసుతుడా. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి మీరంతా కూడా. రేపు మళ్ళీ అమ్మ అనే మాట మనకి వినపడదుగా. ఏం తెలియని ముసలమ్మ కూడా ముసలమ్మని కళ్ళకడిత వాడేసి ఇట్టి అంటే అంకడిలో కానీ మనకు ఆ సంస్కారం రాదే. తల్లిదండ్రి రుణము దైవ ఋషి రుణము తండ్రిగలేదు తత్వమందు పరమ గురుని సేవ. చాలా సంతోషమైన అంశం. జ్యోతిని వెలిగించడం చిన్న ప్రధానము, జ్యోతిలో ఉన్నటువంటి లక్షణాన్ని గ్రహించడం ప్రధానం. స్వరూపదానార్థం ఇదం శరీరం. ఇతరుల కోసం తనను తాను సమర్పించుకునే జ్ఞానం ఒక జ్యోతి ద్వారా తెలుస్తుంది. తనకు తాను లేకుండా గుణేశ్వరుడు వెలిగించే లక్షణం జ్యోతి ద్వారా తెలుసుకుంటుంది. అటువంటి జ్ఞానం గణపతి ద్వారా గణపతి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల శ్రీరామ దేవస్థానం కార్యక్రమం కాబట్టి ఆశ్రయాన్ని మనం వల్ల పరిపూర్ణమైన ప్రత్యక్షంగా చూస్తున్నారు. అందరికీ కూడా దివ్యమైన ఆశీస్సులు అని మా గురువు గారిని ప్రార్థన చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీస్సులు అందిస్తున్నారు. రాజశేఖర
పార్వతీ పతయే హర హర మహాదేవ అష్టోత్తర శతహారతి భగవాన్ की सकल देवता स्वरूप गणेश भगवान की श्री लाल बाग गणेश भगवान की కృష్ణుని యొక్క భజన వస్తుంది. కొద్దిసేపట్లోనే మంగళహారతి అయిపోగానే మంత్రపుష్పము అందరికీ తీర్థప్రసాదం వస్తుంది. ఈ కార్యక్రమం యొక్క పూర్తి ఫలితాన్ని పొందే అవకాశం కొద్ది నిమిషాల్లోనే మన దగ్గర ఉన్నది కనుక దయచేసి అందరూ ఇదే ఓపికతో ఉండి క్రమశిక్షణ పాటించి గణపతి మహారాజ్ దగ్గర మన యొక్క అదృష్టాన్ని నమోదు చేసుకోవాల్సిందే కోరుతూ ఇప్పుడు రాధే రాధే గోవింద జై శ్రీకృష్ణ రాధే 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 గోవింద 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 समुद्र गिरयस्तवर्वेस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः ॐ स्वस्ति लाल भाग गणेश भगवान की అయ్యా విచ్చేసిన భక్తులందరికీ దీనబంధో దయా సింధు
वैने ओम वै श्रवणाय जन्मये समेतानाय कामेश्वर वै श्रवणाय कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यो वैराज्यो परमेश्वराज्यो महाराज्यमाधिपत्यभयो समन्दपर्या एष्यात् सार्वभौमस्यार्वाजुषः आन्धानावरार्था पृथिव्यै समुद्रपर्यन्ताय एकराणिभिः विष्णवे जरण्यवमतिः यज्ञो वै विष्णुः यज्ञदेवान्तरप्रतिष्ठते स्वोत्रजहते विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहेति तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय तस्य प्रभवे सिद्धिविनायकस्वामिने नमः। वेदोक्तसुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। प्रदक्षिणं करिष्यामि। वक्रतुण्ड नमोऽस्तु ते। सप्तद्वीपसमुद्राय मेदिनी दिग्मजायते। नमस्करोमि विघ्नेश सर्वविघ्नहरो भव। शीघ्रं मम नमस्कारान् समर्पयामि। पुनः पूजां च करिष्ये। छत्रमाच्छादयामि जामरां ब्राह्मेदयामि रक्तङ्गेनान्द्रावयामि। समस्तराजोपचार पुत्रोपचार शक्त्योपचार द्रव्यराज सर्वस्तोमोदरान्त्रमुत्तमहर्भवति सर्वस्याप्ते सर्वस्य चित्ते सर्वमेव तेन। गजानन भगवान् की पवनसुतवीर हनुमान की पवनसुतवीर हनुमान की। స్వామి స్వామి అత్యంత ప్రసన్నంగా ఉన్నాడు. నాకు నువ్వు ఇది ఇమ్మని కోరడం. రెండవది ఈ ఆంజనేయ స్వామి శమంతకమని దక్కించుకుంటే అప్పటి శమంతకమని 8 బారుల బంగారం పెట్టిందట. ఈనాటి ఈ శమంతకమని మీ ఆయురారోగ్యాలను కూడా తీర్చగలదని, ఆ శమంతకమని యొక్క ప్రతిరూపమే ఈ మణి అని చెప్పుతూ అందరికీ ఆశీస్సులు కలుగుగాక. ఆ వినాయకుని యొక్క ప్రతిమలు కూడా తీసుకొని గుర్తుగా మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా దాన్ని పూజించుగాక. అందరికీ శుభాశిస్సులు, శుభాభినందనలు. తీర్థం ప్రసాదం సానుకూలంగా సావధానంగా తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తీర్థము మరియు ప్రసాదము సావధానంగా తీసుకోవాలి. భక్తులకందరూ కూడా మనవి. కృష్ణ సుధాకర్ ఈ లడ్డూ ప్రసాదాన్ని మంచిగా రుచికరంగా భక్తిపూర్వకంగా తయారు చేసి ఇచ్చినటువంటి ఈ రాజు అనేటువంటి వారు ఇక్కడ వంటల నరసింహలోని అతని తమ్ముడు చాలా శ్రద్ధగా భక్తిగా చేసిస్తాడు. ప్రసాదంతా కూడా
ఓం జై గణేశాయ నమః.